శివలింగం కింద నుంచి జలధారలు ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. అయోధ్య శ్రీరామచంద్రుల వారు స్వయంగా దీనిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వర్షాలు లేకపోయినా జలవనరులు ఎండిపోయినా నీరు ఊరుతూనే ఉంటుంది. ఇది అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున ఉంది. దీనిని 1490-1509 సంవత్సరం మధ్యలో విజయనగర పాలకుడైన రామలింగ నాయుడుచే నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినిపిస్తాయి. రామాచారి అనే శిల్పి సుమారు 650 మంది సహాయకులతో కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర పాలకుల రాజముద్రికలైన సూర్య చంద్ర వరాహ కత్తులను మీరు ఇక్కడ చూడవచ్చు. చాలా అరుదుగా కనిపించే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉంది. దీనిని కాశీక్షేత్రం నుంచి తెప్పించడం జరిగింది. దీనికి ఒక్కసారి జలాభిషేకం చేస్తే 1,000,000 లింగాలకు అభిషేకం చేసినంత పుణ్యం వస్తుందట. ఆలయం యొక్క ఉత్తర ద్వార నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేయడం జరిగింది. కారణం తెలుసుకోవాలన్నా, శివాలయం గురించి తెలుసుకోవాలన్నా యారో మార్క్ దగ్గర ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.